నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళనాడు రాజకీయాలు హాట్ గా మారిపోతున్నాయి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు కూడా ద్రవిడవాదంతో పాగా వేసినాయి తమిళనాడులో అన్ని పార్టీలు కూడా జాతీయవాదానికి కానీ లేకపోతే నేషనల్ పార్టీస్కి కానీ అక్కడ ఎలాంటి తావు స్థానం లేదు కానీ బీజేపీకి అన్నమలై రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ప్రాంతీయవాదం కంటే జాతీయవాదం గొప్పదని జాతీయ భావజాలాన్ని పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు తమిళనాడులో బీజేపీకి 13% అంటే సింగిల్గా 13% ఓట్ షేరింగ్ సాధించగలిగే అర్హతను సాధించింది ఈ నేపథ్యంలో డిఎంకేని ఎలాగైనా గద్దెదింపి ఆ ఎన్డీఏ కూటమితోనైనా సరే తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతుంది ఇదే నేపథ్యంలో అక్కడ కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే అన్నాడీఎంకే తిరిగి బీజేపీతో సయోధ్యకు ముందుకొచ్చింది రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా డిఎంకే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఊడించేందుకు సమాయత్తమవుతున్నారు ఇదే గనక జరిగితే అన్నాడీఎంకే బీజేపీతో జట్టు కట్టి ఈ 1 ఇయర్ గనక ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఇక డిఎంకే స్టాలిన్ పని కేల్కతం దుకాన్ బంద్ అంటున్నారు ఇక డిఎంకే పార్టీకి చరమగీతం తప్పదు అని చెప్తున్నారు అయితే ఇది ప్రజలనేదే కాదు డిఎంకే పార్టీ అధినేతలకు కూడా అర్థమైంది అందుకే ఉదయనిధి స్టాలిన్ అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ ఇద్దరూ కూడా అంటే సీనియర్ స్టాలిన్ జూనియర్ స్టాలిన్ కూడా తెగ భయపడిపోతున్నారు అందుకే ఇక్కడ త్రిభాషా విధానం వద్దు డిమానిటైజేషను ఇంకో అంశాన్ని లేవనెత్తి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ తమిళనాడు ప్రజలలో మార్పు మొదలైంది ఆ మార్పు అనేది డిఎంకేకి చాలా క్లియర్గా అర్థమైంది అనే విషయాన్ని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం జరిపిన సమావేశంలో ఈ విషయమై కీలకంగా ముందడుగు వేశారు ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏఐఏడీఎంకే నాయకుడు తంబిదురై కూడా పాల్గొన్నారు తమిళనాడులో హిందీ రుద్దడంపై వస్తున్న ఆరోపణలతో సహా వివిధ అంశాలపై వీరు చర్చించాలని ఈ విషయంలో తన పార్టీ వైఖరిని తెలియజేయాలని వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి పళనిస్వామి ఎన్డీఏలోకి తిరిగి రావడంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరో 2-3 సమావేశాలు జరిగే అవకాశం కల్పిస్తోంది ఏఐఏడీఎంకే బీజేపీ నాయకుల మధ్య గత కొన్ని వారాలుగా ఈ విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి అన్నమలై కూడా మాట్లాడారు ఎవరైనా మా పార్టీలోకి వచ్చి అడుగు ముందుకేస్తామంటే తప్పకుండా రావచ్చు ఓపెన్ గా ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు బీజేపీతో తిరిగి పొత్తు పెట్టుకునే విషయమై ఏఐఏడీఎంకే జాగరూకతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది ఉత్తరాది పార్టీతో చేతులు కలిపినందున డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశాలపై కూడా చర్చిస్తున్నారు ఇప్పటికే ఉత్తరాది దక్షిణాది అని ప్రజలను వేడి చేసి ఉత్తరాది ప్రజల మీద ఒక నెగటివిటీని ప్రోపగండా చేస్తున్న ఎంకే స్టాలిన్ ఇప్పుడు కనుక అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ అనేది ఉత్తరాది పార్టీ అని బీజేపీ ఉత్తరాది పార్టీ అయిన బీజేపీ తోటి అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుందని ప్రజలను రెచ్చగొట్టి ఏం చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఈ నేపథ్యంలో ఆచితూచి అది బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ లేకపోతే డిఎంకే అంటే దక్షిణాది పార్టీ కాదు ఏదైనా భారతదేశ పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ అయితే అది జాతీయ పార్టీ అంతే తప్ప ఉత్తర దక్షిణ అనేది లేదు ఇప్పటికే అఖండ భారత్ని ముక్కలు చేసింది చాలు భారతదేశాన్ని చేసే ఉద్దేశం లేదు అనే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు అన్నాడీఎంకే బీజేపీ కలిసి కట్టుగా ఎలా పోటీ చేస్తారు ఏం చేస్తారు ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశాల విషయం గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉందని ఆలోచిస్తున్నారు ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో తమ ఉనికి కాపాడుకోవడం కోసం బీజేపీ అండ అవసరమని పళనిస్వామి భావిస్తున్నట్లు సమాచారం దక్షిణాదిన కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తులను సమీకరించడంలో స్టాలిన్ కీలకంగా వ్యవహరించడం ఉత్తర దక్షిణాది రాజకీయ వివాదాలు కలిగించే ప్రయత్నం చేయడంతో తమిళ ప్రజల వైపే చూపు ప్రభావం పడే అంచనా ఉంది ఆ విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబర్లో బీజేపీతో తన పొత్తును రాష్ట్ర నాయకత్వంతో విభేదాల కారణంగా తెంచుకున్నాడు ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై దూకుడు రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏఐఏడీఎంకే సీనియర్ నాయకులు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు ద్రవిడ ప్రముఖుడు సిఎన్ అన్నాదురైపై చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని లేదా ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు అప్పటి నుంచి అన్నామలై ఏఐఏడీఎంకేపై తన వైఖరిని మృదువుగా మార్చుకున్నారు 2016లో అధినేత
జయలలిత మరణం తర్వాత పార్టీ వీడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఏఐఏడీఎంకే ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితిలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై బీజేపీ ప్రభావం ఉన్నట్లు చాలా మంది భావించారు. తమిళనాడులో 2019 లోక్సభ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించిన తర్వాత పళనిస్వామి బీజేపీ నుంచి వైదొలిగి చివరికి 2023 సెప్టెంబర్లో వీడిపోయారు. 2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే అద్భుతమైన ప్రదర్శనను ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూడా సహితం ఆధిపత్యం వహించడంతో పాటు ఇప్పుడు దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేక పక్షాలను కేంద్రీకృతం చేయడంలో స్టాలిన్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పళనిస్వామి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. అమిత్ షాతో జరిపిన చర్చలలో ఏఐఏడీఎంకే అటు బీజేపీ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి డీఎంకే ప్రభుత్వానికి స్టాలిన్కి వ్యతిరేకంగా ముఖ్యంగా అవినీతి అంశంపై వ్యక్తిగత ప్రచారాలను వేగవంతం చేయడం అని సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్నాయి. అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానం వంటి భావోద్వేగ సమస్యలను లేవనెత్తుతున్నాడని బీజేపీ విశ్వసిస్తుంది. ఇప్పటికే డిఎంకే ఫైల్స్ పేరుతోటి అన్నమలై పూర్తిగా డిఎంకే పార్టీ ఏం చేసింది అవినీతికి సంబంధించి అనే వ్యవహారాన్ని బయట పెడుతున్నారు. అదే టైంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తానెంత నిజాయితీ పరుని అనేది కూడా నిరూపించుకున్నాడు. ఇక్కడతో అయిపోలే కథ, డిఎంకే ఫైల్స్ అనేవి ఇంకా ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తున్నాయని చెప్తున్న తరుణంలో ప్రజలు ఆలోచించకుండా, అంటే వీళ్ళు జాతీయవాదాన్ని ప్రజల నుంచి ఎలా వేరు చేస్తున్నారు, అవినీతి కేంద్రాలకు అడ్డాగా ఎలా మారుతున్నారు, సనాతన ధర్మాన్ని ఒక వైరస్తో పోల్చి ఎలా కించబడుతున్నారు, ఇవన్నీ ప్రజలకు అర్థమవు జాతీయ భావానికి మద్దతు పలుకుతున్నారు. బీజేపీ 13% ఓట్ షేరింగ్ ని సంపాదించుకోగలిగింది అంటే రానున్న రోజుల్లో తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అనే ఆలోచనతోటి ఇప్పుడు డీలిమిటేషన్ అనో లేకపోతే త్రిభాషా సూత్రం అనో మళ్ళీ సమస్యల్ని లేవనెత్తి అది బీజేపీ మీద ఆపాదిస్తూ తమిళనాడు ప్రజల్ని బీజేపీకి దూరం చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే విధించిన షరతులతో బీజేపీతో వ్యవహారాలను పర్యవేక్షించాలని హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కూడా ఉంది. ఆ విధంగా నేరుగా బీజేపీ అధిష్టానంతో సంబంధాలు పెట్టుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఏఐఏడీఎంకే విధించిన షరతులను ఒక సీనియర్ బీజేపీ నాయకుడు ధృవీకరించారు. కానీ ఆ పార్టీ అన్నమలైను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుకోవడంతో రెండు పార్టీల మధ్య సామరస్య వాతావరణం నెలకొనే అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. కానీ అన్నమలైని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తీసేస్తే మాత్రం మళ్ళీ అది బీజేపీ చేసే అతిపెద్ద తప్పిదంగా మారుతుంది. ఎందుకంటే బీజేపీకి ఈరోజు తమిళనాడులో 13% ఓట్ షేరింగ్ రావడానికి అన్నమలై కీలక కారణం అని తెలుసు. మరి షరతులతో కూడుకున్న అనేవి పక్కన పెట్టేస్తే చివరి నిమిషంలో కనుక బీజేపీతో అన్నాడీఎంకే పార్టీ జత్తు కట్టి అడుగులు ముందుకు వేస్తే డీఎంకే పార్టీకి చరమగీతం అనేది తప్పదు. ఇప్పటికే అక్కడ దళపతి విజయ్ పార్టీని పెట్టడం, తమిళనాడు రాజకీయాల్లో సినీ హీరోలకు హీరోయిన్లకు ప్రజలు ఏమంటారు నిరాజనాలు పట్టడం మనం చూస్తూనే ఉన్నాము. అలా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన చాలా మంది తమిళనాడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అలాగే ఇటు విజయ్ దళపతి కానీ ఇటు స్టాలిన్ కానీ క్రిస్టియన్ ఓట్ల మీద బాగా నమ్ముకొని ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించి కొంత నెగిటివ్గానే ఉంటారు. కాబట్టి విజయ్ పార్టీ అనేది డిఎంకే ఓట్లను చీర్చబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి తోడు విజయ్కి పీకే సపోర్ట్ ఉంది. పీకే విజయ్ని అక్కడ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్తున్నాడు. కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది పక్కన పెడితే పీకే ప్రభావంతో ఎంతో కొంత తమిళనాడులో మాత్రం దళపతి విజయ్ పార్టీ మాత్రం ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డిఎంకే ఓట్లు చీలుతాయి. డిఎంకే ఓట్లు చీలుతున్న తరుణంలో చీలుతున్న ఓట్లు పక్కన పెట్టేసి మిగిలిన ఓట్లను కనుక గంపా గుత్తగా ఒక బుట్టలోనే వేసుకోగలుగుతాయి. అంటే బీజేపీ ఓట్లను కానీ అన్నాడీఎంకే ఓట్లను కానీ లేదా మిత్రపక్షాలు వీటికి సంబంధించి ఎన్డీఏ కూటమిలాగా అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ ఒక బుట్టలో కనుక వేసుకోగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాగైతే చక్రం తిప్పగలిగిందో బీజేపీ అలానే తమిళనాడులో కూడా చక్రం తిప్పి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ దిశగా అక్కడ పాములు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా గొప్ప లక్ష్యంతో ముందుకెళ్ళాలి అనుకుంటున్న ఈ ఛానల్కి చేయుతగా ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఆటంకాలున్నా మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు, మీరు చూస్తున్న సహాయాలు మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్లీజ్ మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా అలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం తప్పిస్తున్న మాకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.